చేపను కట్ చేయకుండా ఇలా మనం సందువా చేపతో చేప పలంగా ఫ్రై చేసుకుందాం. ఈ తల తోక మొత్తం అన్ని కట్ చేసుకుని నీట్గా దాన్ని క్లీన్ చేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1 స్పూన్ పెరుగు కూడా వేసుకుని ఒక చెక్క నిమ్మకాయ పేడు కూడా పిండుకొని మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను మొత్తం మనం ఇక్కడ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చేపకి అంతా కూడా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలండి. పైన చేపకు మసాలా పట్టించుకుని ఆ తర్వాత దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ చేపను మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క బాగా వేగిన తర్వాత దీన్ని మనం 2 వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు మనకు చేప సగం వేగిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని చేపను బాగా మనం వేపుకుంటే 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఇప్పుడు మనం ఈ చేప ఫ్రైలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసుకోవాలండి. ఈ చేపను మనం ఇలా డ్రైగా వేపుకోవాలి. అందువల్ల చేప ఫ్రై రెడీ అయిపోయింది.